ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మనలను దీవించును గాక. ప్రియమైనటువంటి విశ్వాసులారా, కొంతసేపు దేవుని వాక్యాన్ని ధ్యానించేద్దాం. ఈనాటి మన ధ్యానాంశముగా యోహాను సువార్త 21వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. సీమోను పేతురు వారితో, నేను చేపలు పట్టుకోవచ్చున్నాను అని పలుకగా, వారు, మేమును నీ వెంట వచ్చదము అనిరి. వారు బయలుదేరి పడవను ఎక్కిరి. కానీ ఆ రాత్రి అంతయు వారికి ఏమీ దొరకలేదు. ఈ లోకంలో ప్రతి మనిషి కూడా ఏదో ఒక పని, ఒక ఉద్యోగం చేస్తూనే ఉంటాడు. ఈ ఉద్యోగం కానీ, ఈ పని కానీ ఆ మనిషి ఒక ప్రతిఫలాన్ని ఆశించే చేస్తూ ఉంటాడు. లేకపోతే ఏ మనిషి కూడా ప్రతిఫలము రాదు అని అంటే పని చేయడు కదా. ఈ వాక్యంలో వారు రాత్రంతా శ్రమపడ్డారు, కానీ వారికి దొరికినది ఏమీ లేదు. వారు ఆశించినటువంటి ప్రతిఫలం వారికి దొరకలేదు. ఎందుకు దొరకలేదు? మనము పని చేస్తే మనము ఆశించినటువంటి ప్రతిఫలాన్ని మనం పొందుతున్నాం కదా. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కష్టపడి పనిచేస్తే దానికి రావాల్సినటువంటి కూలి, దానికి రావాల్సినటువంటి జీతం మనం పొందుకుంటున్నాం కదా. మరి ఇక్కడ మాత్రము వారు పని చేయగా వారికి ఎందుకు ఏమీ దొరకలేదు? ఇలాంటి సందర్భాలు బైబిల్ గ్రంథంలో మరి 2 ఉన్నాయి. ఒకనొక సమయంలో యేసయ్య తన శిష్యులతో కలిసి వెళ్తూ ఉండగా ఒక అంజూరపు చెట్టును చూశారండి. చూసి అంజూరపు చెట్టు నుంచి ఏదైనా ఫలము ఉన్నదేమో అని ఆశించి ఆయన చెట్టు వైపు చూడగా అది ఫలించలేదు. దాని వద్ద ఫలము లేదు. ఇక 2వ సందర్భంలో యజమానుడు ఒక చెట్టు నాటించాడు. ఆ చెట్టు ఇదిగో 3 సంవత్సరాల నుంచి ఆయనకు కావలసినటువంటి ఫలాన్ని అందించకపోగా అప్పుడు యజమానుడు తోటమాలి అన్నాడు కదా, ఇదిగో ఇది వృధాగా భూమిని ఆక్రమించింది, దీనిని కొట్టివేసేద్దాం, దీనివల్ల ప్రయోజనం లేదు అని చెప్పినటువంటి మరొక సందర్భంలో ఆ తోటమాలి ఆయనతో అంటాడు కదా, అయ్యా ఇన్ని సంవత్సరాలు ఓపిక పట్టావు కదా, మరి 1 సంవత్సరం ఓపిక పట్టు, నాకు అవకాశమే, నేను మరింత కేర్ చేస్తా, దీనికి మరింతగా దీనిని నేను చూసుకుంటాను, ఫలించినా ఓకే, ఫలించకపోతే నీవన్నట్లుగానే నరికివేయొచ్చు అనే మాట అక్కడ మనం వింటున్నాం. ఈ 2 సందర్భాల్లో మొదటి సందర్భంలో అంజూరపు చెట్టు అక్కడ ఉంది, కానీ దేవుడు ఆ సమయంలో దాని నుంచి ఫలాన్ని ఆశించాడు. అది ఆ సమయానికి ఫలించలా. కానీ చూడటానికి చెట్టు చాలా చక్కగా పచ్చగా ఉంది, చాలా బాగా పెరిగినటువంటి చెట్టు, చాలా గొప్పగా కనిపించినటువంటి చెట్టు అది. కానీ ఫలము దాని వద్ద లేదు. ఆ చెట్టు చూడటానికి ఎంతో బాగున్నప్పటికీ ఫలము లేకపోతే దానివల్ల ప్రయోజనం ఏంటి? ఆయన ఆశించినటువంటి ఆ సమయానికి అంజూరపు చెట్టు ఫలించి ఉండాలి, కానీ ఆయన ఆశించినటువంటి ఫలము అంజూరపు చెట్టు వద్ద ఆయనకు దొరకకపోయేసరికి ఆయన చాలా కోప్పడ్డారండి. ఇక 2వ సందర్భం కూడా అలానే ఉంది. 3 సంవత్సరాల నుంచి ఆ చెట్టు ఫలించలా. సంవత్సరం వచ్చాడు, 2వ సంవత్సరం, 3వ సంవత్సరం, ప్రతి సంవత్సరం దాని ఫలము ఆశించి వచ్చినటువంటి యజమానుడికి నిరాశ ఎదురైంది తప్ప ఆయన ఆశించినట్లుగా సంతోషం ఆయనకి ఆ చెట్టును బట్టి, దాని ఫలాన్ని బట్టి కలగలేదు. అప్పుడు ఆయన తీసుకున్నటువంటి ఒక నిర్ణయం ఏంటి? దీనిని నరికివేద్దాం, దీనిని కొట్టివేద్దాం, అనవసరముగా ఇది భూమికి భారంగా ఉంది, దీనివల్ల ప్రయోజనం లేదు కదా అనేటువంటి ఒక నిర్ణయానికి యజమానుడు వచ్చేసాడండి. అయితే ఈ 2 సందర్భాలలో ఆయన ఆశించినది ఆయనకు దొరకలేదు. ఆయన ఆశించినటువంటిది ఆయనకి అక్కడ కనిపించకపోయేసరికి ఆయన నిర్ణయం ఏంటి, ఆయన ఆలోచన ఏంటి, ఒకసారి ఆలోచించేద్దాం. అదే విధముగా నేటి వాక్యంలో పేతురు గారు అన్నటువంటి మాట ఏంటి అనంటే, ఇదిగో నేను చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోతున్నా అన్నప్పుడు ఆయనతో పాటు మరికొంతమంది ఉన్నటువంటి శిష్యులు అన్నారు కదా, ఇదిగో నువ్వు ఒక్కడవే కాదు, నీతో పాటు మేము కూడా వస్తాం, మనం అందరం కలిసి చేపలు పట్టుకుందామని చెప్పి వెళ్ళారండి. అయితే వారి ప్రయాస ఏమైపోయింది? వ్యర్థముగా మార్చబడింది. ఈ లోకంలో ఏ మనుషుడైతే లోకాన్ని బట్టి, అధికారాన్ని బట్టి, ధనాన్ని బట్టి, ఇంకను ఈ లోకంలో ఉన్నటువంటి ఏ ఆకర్షణను బట్టైనా నీవు ప్రయాసపడితే ఆ ప్రయాస వలన కలిగేటువంటి ఫలితము శూన్యము, నీకు దొరికేది శూన్యము. అందుకే యేసయ్య శిష్యులతో అంటాడు కదా, ఇదిగో మీరు గతించిపోయే వాటి నిమిత్తము ప్రయాసపడద్దు, శాశ్వతమైన వాటి నిమిత్తము మీరు ప్రయాసపడండి. గతించిపోయేటువంటివి ఏంటి?
మనము దేనినైతే ఆశిస్తున్నామో, దేనినైతే వెతుకుచున్నామో, దేనినైతే కోరుకుంటున్నామో, దేంట్లో మనము శాశ్వతముగా సజీవముగా ఉంటామని మనం అనుకుంటామో అది దానిని బట్టి దేవుడు చెప్పుచున్నాడు కదా, ఇది అశాశ్వతము, ఇది గతించిపోయేది, ఒకానొక సమయంలో ఇది పాడైపోయింది, దీనివలన ప్రయోజనం నీకు ఉండదు. ఎందుకనంటే నీ కొరకు ఒక కాల పరిమితి ఏర్పాటు చేయబడింది. ఆ సమయం తర్వాత నీవు ఈ లోకంలో ఉండవు. నువ్వు ఒక మంచి ఇల్లు కట్టించావు, ఆ ఇల్లు ఉండిద్దేమో, కానీ ఆ ఇంట్లో నీవు ఉండవు కదా. మరి నీకు దొరికేది ఏంటి? ఆత్మ పరిశీలన చేసుకున్నటువంటి సమయము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వారు ఎందు నిమిత్తం ప్రయాసపడారనంటే ఈ లోకంలో ఏదో ఉన్నదని దానిని సంపాదించాలని ప్రయాసపడగా వారికి దొరికినది శూన్యము. ఏమీ దొరకలేదు. ఎందుకు దొరకలేదనంటే వారు చేయవలసిన పని చేయక, వారికి నచ్చినటువంటి పని చేయటం వలన వారికి ఏమీ దొరకలేదు. చాలామంది చాలాసార్లు ఒక మనుషుడు తనకు నచ్చినది చేయడానికి ఆశపడుతూ ఉంటాడు. అలా ఆశపడటం వల్ల పడిపోయేటువంటి ప్రమాదము ఎంతోమంది జీవితంలో మనం వింటూనే ఉన్నాం. తల్లిదండ్రుల బిడ్డలకి ఇదిగో ఇలాగ ఉండాలి, ఇలా చదవాలి, ఇలాగ ప్రవర్తించాలి, ఇలా మర్యాదగా బ్రతకాలి, ఇలా గొప్ప జీవితం కోసం ఎదురు చూడాలి అని తల్లిదండ్రుల బిడ్డలకు నేర్పించడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటారు. కానీ బిడ్డలు ఏమంటారు తెలుసా? ఇది నా జీవితం, ఇది నా ఇష్టం, నాకు నచ్చినట్లు నేను చేస్తా అని ఒక పొరపాటులో వారి వారి జీవితాలను పాడు చేసుకునేటువంటి బిడ్డలు మనకు చాలామంది కనిపిస్తూనే ఉంటారండి. కారణం ఏంటి? చెప్పింది వినకుండా వారికి నచ్చింది వారు చేయటం వలన వారి వారి జీవితాలను నాశనము చేసుకున్నటువంటి యవనస్తులు ఈరోజు మనకి అనేక మంది కనిపిస్తూనే ఉన్నారండి. ఇక్కడ యేసయ్య శిష్యులను ఏ కారణాన్ని బట్టి పిలిచారు అని అంటే, ఇదిగో మనం వింటూ ఉన్నాం కదా, మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనం, అక్కడ వింటూ ఉన్నాం కదా, ఇదిగో మీరు ప్రపంచంలోనికి వెళ్ళి సకల జాతి జనులకు సువార్తను ప్రకటించండి, పితాపుత్ర పవిత్రాత్మ నామమున వారికి జ్ఞాన స్నానం ఇచ్చి వారిని నా శిష్యులుగా మార్చండి అని యేసయ్య వారిని ఏర్పాటు చేసుకున్నారు. ఇది వారికి ఇవ్వబడినటువంటి బాధ్యత. ఈ బాధ్యతను విస్మరించటం వలన వారు చేసినటువంటి పని వారికి ఎలాంటి ప్రయోజనాన్ని మిగల్చలేదు. మనం కూడా అంతే. మనం వలన ఏర్పాటు చేయబడినటువంటి పని చేయక మనకు నచ్చినటువంటి పని చేయటం వలన మనకు కలిగేటువంటి ప్రయోజనము శూన్యము. ఇక్కడ మనం గమనిద్దాం, శిష్యులు ఎక్కడ చేపలు పట్టడానికి వెళ్ళారు? ఈ లోకంలోనే కదా. అదే నీరు, అదే వల, అదే పడవ, అదే పర్సన్, కానీ ఏం మారింది? ఏం మారలా. అదే శిష్యులు, అదే పడవ, అదే నీరు, అదే వల, అదే స్థలం, అన్నీ ఉన్నాయి. కానీ వారు ప్రయాసపడ్డారు, రాత్రంతా ప్రయాసపడ్డారు, కానీ ఒక్క చేప కూడా వారికి దొరకలా. కానీ యేసయ్య వచ్చిన తర్వాత ఇదిగో మీ కుడివైపుకు వల వేయండి అని అన్నారు. వల వేసిన మనిషి మారాడా? వల మారిందా? నీరు మారిందా? ఆ పడవ మారిందా? ఆ స్థలం మారిందా? ఏది మారలా. కానీ మారిందల్లా ఒక్క మాట మాత్రమే. ఆ మాట పలికినటువంటి యేసయ్యే ఇక్కడ మార్పు. ఆయన చెప్పినటువంటి ఆ మాటను బట్టి అక్కడ ఒక గొప్ప అద్భుతం జరిగింది. ఆ వల పిగులునంతగా చేపలు పట్టాడు. విస్తారమైనటువంటి పంట. ఇక్కడ పేతురు గారితో యేసయ్య అన్నాడు కదా, ఇదిగో పేతురు, నీవు చేపలు పట్టుకుంటున్నావు కదా, నిన్ను మనుష్యులను పట్టువానిగా నేను చేస్తా అని యేసయ్య పేతురు గారిని ఆశీర్వదించాడు. మరి ఈ ఆశీర్వాదం మరిచినటువంటి, ఈ దీవెన మరిచినటువంటి పేతురు గారు మరలా చేపలు పట్టుకోవడానికి వెళితే ఏం మిగిలింది? మిగిలినటువంటి ప్రయోజనం ఏమున్నది? ఏమీ లేదు కదా. మనము ఆశించేటువంటి ఫలితము దక్కాలనంటే మనము చేయవలసినటువంటి పనిని చేయాలి తప్ప మనకు నచ్చినటువంటి పని మనము చేయకూడదండి. ఆ పని వలన మనకి ఏమి దొరకకపోగా నష్టము వాటిల్లేటువంటి పరిస్థితులు కూడా కొన్ని మన జీవితంలోనికి ఎదురవుతాయి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ జీవితంలో ఇప్పటి వరకు నీవు దేనినైనా పొందుకున్నావా? లేక ఇంకను ఏమి దొరకలేదా? ఏమీ దొరకలేదు అని అంటే నీవు చేయవలసినది కాక మరి ఇంకేదో చేస్తున్నావు అని గ్రహించు. ఇక నుంచైనా నీవు చేయవలసిన పనిని జరిగిస్తూ ప్రతిఫలాన్ని
ఆయన చేతులకు అప్పగిస్తే విస్తారముగా నీకు ప్రతిఫలాన్ని ఆయన దయచేస్తాడు. ఇది ఏదైనా కావచ్చు. నీవు వెళ్ళవలసిన స్థలంలోనికి వెళ్ళాలి, నీవు ఉండవలసినటువంటి స్థలంలోనే ఉండాలి, నీవు ఉండవలసిన విధానంలోనే ఉండాలి, చేయవలసిన పనినే చేయాలి. అంతకు మించి నీవు ఏ పనిని చేయకూడదు. ఎందుకంటే ఆ పని చేయటం వలన అవమానం రావచ్చు, నింద రావచ్చు, కష్టం రావచ్చు, శోధన రావచ్చు, ఒక్కొక్కసారి నీ ప్రాణానికి ముప్పు వాటిల్లొచ్చు. కనుక శిష్యులు వారికి నచ్చిన పని చేయటం వల్ల వారికి ఏమీ దొరకనట్లుగా మనము కూడా వారి వలె కాక మనము చేయవలసిన పనిని జరిగించి విస్తారమైనటువంటి దీవెనను మనం పొందుకుందాం. ఆ విస్తారమైనటువంటి దీవెన శాశ్వత రాజ్యమై ఉండగా, ఆ రాజ్యములో సంతోషము సమాధానమై ఉండగా, ఇవి దేవుడు మనందరికీ దయచేయాలని మనము ప్రార్థించేద్దాం. దేవుడు మనలను దీవించునుగాక. ఆమేన్.